ఇప్పుడు చూడండి, నాటుకోడి వంకాయ ఫ్రై అండి ఇది. ఇప్పుడు మనం ఇది చూడండి, నాటుకోడి వంకాయ ఫ్రై అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉందండి. కూర అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఈ వంకాయ నాటుకోడి ఫ్రై. గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకొని 1/2 కేజీ చికెన్, పసుపు, ఉప్పు వేసి ఈ నాటుకోడి ముక్కలను ఉడికించుకుందామండి. ఫ్రెష్గా దంచుకున్నాం అల్లం కూడా వేసి చికెన్ ఉడికించుకుందాము. నాటుకోడి ముక్కలు ఉడుకుతున్నాయి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. జీడిపప్పులు వేసుకొని వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని వేయించుకుందాము. దోరగా అవి వరకు వేయించుకుందామండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఓలు గరం మసాలా పొడి వేసి ఈ చికెన్ అంతా ఆవిరైపోయే వరకు ఈ నాటుకోడి ముక్కలు ఉడికించేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కారము ముక్కలు కూడా పట్టి బాగా చికెన్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు వంకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ముక్కలుగా చీరుకుని వేయించుకుంటే బాగుంటుంది. ముక్కలైనా కోసుకోవచ్చు. ఉల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో చికెన్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. ఉప్పు, కారం కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. ఫైనల్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓల్ గరం మసాలా పొడి వేసుకుని ఫ్రై చేసేసుకుందాము. చికెన్ బాగానే ఉడికిపోయిందండి. మనం వాటర్లో ఉడికించుకున్నాము. ఇప్పుడు అన్నీ కలుపుకుని ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఇంత బాగా ఫ్రై అయిపోయిందో మన నాటుకోడి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. జీడిపప్పులు మనం వేయించుకునే కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఎంతో టేస్టీ మన నాటుకోడి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి నంచుకుని తింటే అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.